నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో లోపాలను సవరించి సామాజిక న్యాయాన్ని శాస్త్రబద్ధంగా అమలు చేయాలి. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా వంగల నారాయణ రెడ్డి మరియు ముఖేష్ మాదిగ ఎంఆర్పీఎస్ మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఈరోజు సాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల అధ్యక్షులు తూడు వెంకటేష్ మాదిగ, మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేయి గొంతులు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వంగల నారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సాయంపేట మండల హాజరై మాట్లాడుతూ 3 దశాబ్దాల పైగా మందకృష్ణ మాదిగ అన్నగారు పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాట ఫలితంగా ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్, తెల్ల రేషన్ కార్డు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు అమలు జరుగుతూ ఉంది. మందకృష్ణ మాదిగ అన్నగారు తలపెట్టిన 1000 గొంతు లక్ష డప్పుల కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం సాయశక్తులు అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ 9% రిజర్వేషన్లు సరిపెట్టకుండా 11% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో 1000 గొంతుల కార్యక్రమం మాదిగల సాంస్కృతిక ఆయుధాన్ని నిర్వహిస్తాం. హైదరాబాద్ కేంద్రంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున డప్పులతో తరలి రావాలని పిలుపునిస్తున్నాం. పేదల ఉన్నతి కోసం, విద్య కోసం, వైద్య కోసం అనేక విధాలుగా 3 దశాబ్దాల పైగా మందకృష్ణ మాదిగ అన్న గారు నిత్యం నిరంతరము పేద వర్గాల ప్రజల కోసం ప్రతినిష్టం ప్రతిరోజు కష్టపడుతూ ఉండడం జరుగుతుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం, సాధన కోసం 3 దశాబ్దాలుగా ఫైట్ చేస్తూనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు 15% ఉన్న మాలలకు 5% కేటాయించడం జరిగింది. మరి 33% ఉన్న మాదిగలకు 9% కేటాయించడం జరిగింది. 9% కాకుండా మాకు 11% కేటాయించాలనేది మాకు నినాదం. కాబట్టి అందుకోసము 1000 గొంతుకల లక్ష డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంగా, నడిబొద్దు కేంద్రంగా వేలాది గొంతుకల లక్ష డప్పులతోటి రణరంగం సిద్ధం చేయడం కోసము సన్నద్ధమవుతున్నాము. ఈ యొక్క సమావేశానికి మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మొదటి నుండి మాకు సంఘీభావంగా ఈ మండల కేంద్రం కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు అన్ని విధాలుగా సహాయశక్తులు అందిస్తూ మా ఉద్యమానికి వెన్నుదండున్నటువంటి పెద్దలు గౌరవనీయులు వంగల నారాయణ రెడ్డి అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మా మాదిగల సమస్య గురించి, ఎస్సీ వర్గీకరణ సమస్య గురించి అన్నగారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ అంబేద్కర్ ఆశయాల కోసం తను ఏదైతే రాజ్యాంగంలో రాసిందో మన అణగారిన వర్గాల ఐక్యత కానీ వాళ్ళ హక్కుల కోసం మరి గత 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తూ ఈ యొక్క పోరాటానికి మరి కేంద్ర ప్రభుత్వం కూడా సంఘీభావం తెలిపి వారి యొక్క ఈ యొక్క పోరాట పట్టుమని గుర్తించి మరి ప్రభుత్వమే స్వయంగా దిగి మరి యొక్క మన నాయకుడైన మందకృష్ణ మాదిగ గారికి వచ్చి సంఘీభావం తెలిపి ఈ 30 సంవత్సరాల నుంచి దేనికోసం అయితే ఏ ప్రజల కోసం అయితే పోరాటం చేస్తున్నాడో ఆ ప్రజల కోసం రిజర్వేషన్ కోసం మరి సాధించడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి ఇటువంటి బిల్లు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలపాలి. కాబట్టి ఈ యొక్క మిగతా రాష్ట్ర ప్రభుత్వాల భుజస్కంధాలపై ఉంచి ఈ యొక్క వాళ్ళ మెడలు వంచి కూడా మరి 1000 గొంతుకలు లక్ష డప్పులతోని కార్యక్రమం పెట్టి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ ముందు పెట్టి ఇది సాధించుకోవాలనే తలంపుతో రాబోయే రోజులలో మరి మన మహానగరం హైదరాబాద్లో 1000 గొంతుకలు లక్ష డప్పులతో కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మరింత ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, మరి బీసీల ఐక్యత కోసం ఈ యొక్క ఎస్సీ అణగారిన ప్రజల మాదిగ జాతి కోసం ఎక్కువ రిజర్వేషన్ పోరాటంలో సఫలీకృతులు కావాలని అందుకు మా వంతు సహాయ సహకారాలు కూడా మరి ఇక్కడి ఎస్సీ, ఎస్టీలకు కానీ మన నాయకులు మందకృష్ణ గారి అడుగుజాడలలో మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై మాదిగ.